మనకేంటంటే జనరల్గా గట్టిగా మాట్లాడడం, బహిరంగ సభలో ఉపన్యాసాలు ఇవ్వడంలో ఆయనకి పెద్ద అలవాటు లేదు. అందుకే ఆయన వైజాగ్ వచ్చినప్పుడు పబ్లిక్ మీటింగ్ పెట్టారు. ఆ పబ్లిక్ మీటింగ్లో నేను ట్రాన్స్లేటర్ని. మనం ట్రాన్స్లేట్ చేస్తుంటే జనం విపరీతంగా చప్పట్లు, ఈళ్ళు ఇవన్నీ 25-30 వేల మంది ఉన్నారు జనం. మన్మోహన్ సింగ్ గారు వెంటనే అన్నాడు, నేను ఎన్నో మీటింగ్లు మాట్లాడాను కానీ ఇలా జనాలు కేరింతలు కొట్టడం ఎక్కడా వినలేదు. ఇదేంటంటే వెంటనే రాజశేఖర రెడ్డి గారు చెప్పాడు, ట్రాన్స్లేటర్ అరుణ్ కుమార్ ఉంటుంది మీటింగు, మీరు చెప్పండి అని. ఆయన ఎంత సంతోషపడిపోయాడంటే మాటగా ఆగి అలా నవ్వుతూనే ఉండేవాడు. ఏదైనా ఒక సెంటెన్స్ మాట్లాడి ఆగేవాడు. చివరికి నా ట్రాన్స్లేషన్ వినడానికి కోసం ఆయన స్పీచ్ ఇస్తున్నాడు అన్న లెవెల్లో ఇంప్రెస్ అయ్యాడు ఆయన. ఎందుకంటే ఆయనే చెప్పేశాడు, నాకు ఎప్పుడు ఇలా ఉండదు నా మీటింగ్ అంటే, ఇదేంటి ఇంత పాజిటివ్ అప్లాజ్ వస్తుంది నా మీటింగ్ అని. అంటే రాజశేఖర రెడ్డి గారు మావాడు చెప్తే అలాగే ఉంటుందండి, మీరు చెప్పండి అని. నిజంగా అంత కామ్ గోయింగ్. ఆయనలో అతి పెద్ద గొప్పతనం అంటే మేము ఎవరన్నా సరే పొలిటీషియన్స్లో వచ్చిన చిన్నవాడి నుంచి పెద్దవాడి వరకు మాట్లాడడానికి ఇష్టపడతాం. ఎక్కువసేపు ఎక్కువ చెప్పాలి. అవతల వాడి డిబేట్లోకి వస్తే వాడికన్నా నేను గొప్పవాడిని అనిపించుకోవటం కోసం ఇంకా మాట్లాడి మన్మోహన్ సింగ్ ఆయన వినటానికి ఇష్టపడతాడు. ఎంత చిన్నవాడైనా సరే వెళ్ళి ఏదైనా చెప్తుంటే పేషెంట్గా వినటానికి, ప్రధానమంత్రి స్థాయిలో ఉండి కూడా పార్లమెంట్ జరుగుతున్నప్పుడు అయితే ఎప్పుడైనా ఆయన ఆఫీస్లోకి వెళ్ళిపోవచ్చు. ఏ ప్రధాని అయినా సరే ఎంపీ అయినా వెళ్ళి మీట్ అవ్వాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. అపాయింట్మెంట్ ఒక్కోసారి దొరుకుతుంది, ఒక్కోసారి దొరకదు. ఇష్యూ ఏంటో చెప్పాలి, ఎందుకు కలవాలనుకుంటున్నానో చెప్పాలి, ఆ కలవడానికి ఆయన ఇష్టపడాలి. లేకపోతే ఇది నేనేం చేస్తాను పలానా మినిస్టర్ చెప్పండి అంటారు. ప్రధానమంత్రిని ఆయన లోక్సభలో వచ్చి కూర్చున్నప్పుడు మేము వెళ్ళి కలవచ్చు, కానీ పక్కన వెళ్ళి మాట్లాడడానికి, ఆయన ఆఫీస్లోకి వెళ్ళి మాట్లాడాలంటే మాత్రం ఏ ప్రధానికైనా అపాయింట్మెంట్లు ఉండాలి. అంతకుముందు 2-3 ప్రధానుల ఆఫీసులకు వెళ్ళాను నేను ఎంపీలతో కలిసి. నేను సొంతంగా వెళ్ళడానికి లేకపోయినా ఎంపీలతో కలిసి. మన్మోహన్ సింగ్ గారికి మాత్రం ఎవరైనా లోపలికి, ఇప్పుడు మనకు ఎవరైనా కలవటానికి వచ్చిన వాళ్ళు లోపల కాగితం ఎలా పంపిస్తాడో అలా అక్కడికి వెళ్ళటం, ఆ కాగితం లోపల పంపించడం, వెంటనే పిలిచేసేవాడు ఆయన. తర్వాత మనం కూర్చున్నట్టే ఇలా ఒకటితోటి సీరియస్గా ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడుతుంటే రాజమండ్రి ఎంపీ వచ్చేటంటే రమ్మనం. అంటే అసలు అక్కడ ఏమి రహస్యాలు చర్చలు కానీ ఏమి ఉండవు. దా కూర్చో, ఇతను మాట్లాడి ఈయన పంపాక మాట్లాడినా ఏమన్నా అర్జెంటా? లేదు సార్, ఆయన పంపాక మాట్లాడండి. వినటం అనేది బహుశా నాకు తెలిసి మన్మోహన్ సింగ్ గారి దగ్గర నేర్చుకోవాలి. మేము 1998-99లో రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ పెట్టాలంటే అక్కడ ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ అని ఒక కమిటీ ఉండేది, ఎప్పుడూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. ఆ కమిటీ హెడెడ్ బై ఈయన ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గరికి రాజశేఖర రెడ్డి గారు వెళ్తుంటే ఆయనతో పాటు నేను కూడా వెళ్ళాను. రాజశేఖర రెడ్డి గారు ప్రణబ్ ముఖర్జీ దానికి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఉచిత విద్యుత్ ఇవ్వాలనడానికి కారణాలు ఇవి అని చెప్తే ప్రణబ్ ముఖర్జీ గారు ఎందుకు ఆయన ఒప్పుకోలే. జయరాం రమేష్ గారు కూడా ప్రణబ్ ముఖర్జీకి అసిస్ట్ చేసేవారు. మన్మోహన్ సింగ్ దగ్గరికి వెళ్ళమన్నారు. ఎందుకంటే పంజాబ్లో అప్పటికే ఇది పెట్టి ఫెయిల్ అయింది. సరే, మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళాం. నేను మొట్టమొదటిసారిగా ఆయన్ని డైరెక్ట్గా కలవటం అదే. మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్తే రాజశేఖర రెడ్డి గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయనకి. ఆయన మొత్తం విన్నాడు. అసలు ఇది ఎలా సాధ్యం, అది ఎలా సాధ్యం అని ఒక్కటి కూడా అడగల, మొత్తం విన్నాడు. విని ఆఖరణ ఒక్క మాట ఏం చెప్పాడంటే, పంజాబ్లో ఇది కరెక్ట్ కాదు, ఈ స్కీము కరెక్ట్ కాదని తేలింది. ఒకసారి పంజాబ్ నుంచి ఎందుకు అది అక్కడ ఫెయిల్ అయిందో తెప్పించుకొని చూసి, పర్వాలేదు అయినా సరే మనం పెట్టాలి అని అనుకుంటే యూ కెన్ గో అహెడ్, ఫస్ట్ పంజాబ్ నుంచి అవన్నీ తెప్పించుకో. ఇంతే ఆయన మొత్తం మాట్లాడిన మాట ఒకే మాట. దాంట్లోనే ఆయన అర్థం ఏమి వచ్చింది, నాకేం అభ్యంతరం లేదు, ఎకనామికల్గా వైబుల్లా కాదా. ఎకనామికల్ వైబిలిటీ అనేది టాప్ మోస్ట్ ప్రయారిటీ మన్మోహన్ సింగ్ గారికి. అటువంటి ఎన్ని మాటలు. ఇప్పుడు ఆయనకి పెద్ద పేరు, ఆయనకున్న పెద్ద జోక్ ఏంటంటే ఆయన మీద అసలు నోరెత్తని వాడు కూడా ప్రధానమంత్రి అవ్వచ్చని ప్రూవ్ చేసేవాడు, నోట్లో నాలుగు లేనివాడు కూడా ప్రధానమంత్రి అని ప్రూవ్ చేసేవాడు. ఎవర్రా అంటే మన్మోహన్ సింగ్. మౌనముని, మాట్లాడు ముని అన్నంత వరకు నేను ఒప్పుకుంటాను, కానీ మౌనముని కాదు. అన్నిసార్లు ప్రెస్ని మాట్లాడడానికంటే ఎంత దమ్ము ఉండాలి. ప్రెస్ని పిలిచి ప్రతి నెల ప్రెస్ మీట్ పెట్టాలంటే అంత దమ్ము ఉన్నటువంటి మనిషి. ఎందుకంటే తన సబ్జెక్ట్ మీద తనకి పూర్తిగా అవగాహన ఉంది.
పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన ప్రొఫెసర్గా పనిచేశాడు. ప్రొఫెసర్గా పనిచేసి వచ్చినటువంటి వ్యక్తి స్టూడెంట్స్కి ఎలా చెప్పాలో ఆయనకి తెలుసు. మీడియా అనేటప్పటికి డెఫినెట్గా చదువుకున్న వాళ్ళు వస్తారు, ఏం క్వశ్చన్ వేయాలో ప్రిపేర్ అయ్యి వస్తారు. అందుకని సభల్లో మాట్లాడటం కన్నా మీడియాతో మాట్లాడడం అనేది ఒక పెద్ద ఎక్స్పర్టైజ్. అది దాంట్లో ఆయన ఈ హాజ్ ప్రూవ్డ్. ఎందుకంటే మెరిట్ ఉన్నవాడు ఎడ్యుకేటెడ్ అండ్ లిటరేట్ క్రౌడ్ దగ్గర ఎక్కువ అట్రాక్ట్ అవుతాడు. బహిరంగ సభలో మన జనాన్ని మనం తెచ్చుకుని మనం చప్పట్లో ఏళ్ళలో కొట్టించుకోవటం ఇవన్నీ పొలిటీషియన్లు అందరం చేసే పనే. కానీ ఆయన ఒక టోటల్లీ డిఫరెంట్ పొలిటీషియన్. నాకు అనిపిస్తుంది రాజీవ్ గాంధీ చచ్చిపోయి పెద్ద క్రైసిస్ వచ్చినప్పుడు ఆ క్రైసిస్లో కాంగ్రెస్ పార్టీ ఆటోమేటిక్గా పివి నరసింహారావుని తీసుకొచ్చి ఏఐసిసి ప్రెసిడెంట్ చేశారు. అంటే కాబోయే ప్రధానమంత్రి పివి నరసింహారావుని తీసుకొచ్చి చేశారు. అప్పటికేమీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి నమ్మకంలో ఉన్నది కాదు. ఒకవేళ గెలిస్తే మా క్యాండిడేట్ పివి నరసింహారావు. అంతకు 10 రోజుల ముందు పివి నరసింహారావు గారు నేను వెళ్ళిపోతున్నాను అని సామాను సర్దుకుని మీతోటే చెప్పాడు మీడియాతోటి. ఇదిగో అబ్బాయి నా సామాను అంతా సర్దేశాను, ఈ ఎలక్షన్లో నేను ఈ ఎలక్షన్ టైంలో వదిలేసిపోతే మంచి మెసేజ్ వెళ్ళదని కూర్చున్నాను, నేను రిటైర్ అయిపోయాను, వెళ్ళిపోతున్నాను నేను. అదేది ఒక కొత్తాళం పీఠం అని ఆ పీఠం వాళ్ళు కూడా అడిగారు, మా పీఠంలోకి వచ్చి నువ్వు పీఠాధిపతిగా ఉంటావా అని, కొంచెం ఆలోచించుకోవడానికి టైం ఇవ్వండి చెప్పాడు. అటువంటి మనిషిని తీసుకొచ్చి ఎందుకు పెట్టారు అంటే ఆయన అవసరం ఉంది. చాలా మెయింటైన్ చేసే మనిషి కావాలని పెట్టారు. అలాగే కాంగ్రెస్ పవర్లోకి వచ్చి 2004లో మేము అందరం ఉన్నాం. అందరం సోనియా గాంధీ అయిపోయింది ప్రధానమంత్రి అని అనుకున్నాం. ఆ టైంలో మన్మోహన్ సింగ్ని తీసుకొచ్చి ప్రధానమంత్రి అని ఆవిడ ప్రకటించడానికి ముందు మా అందరి సమ్మతి తీసుకుని మీకు వదిలేస్తున్నాం అని సెంట్రల్ హాల్ మీటింగ్లో చెప్పించుకోవటం. మన్మోహన్ సింగ్ అని చెప్పి రాత్రికి తెలియగానే మొత్తం అందరం ఆశ్చర్యపోయాం. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే మన్మోహన్ సింగ్ అసలు రేస్లోనే లేడు. ఆయన డెఫినెట్గా ఆయన క్యాబినెట్లో ఉంటాడు, క్యాబినెట్లో ఫైనాన్స్ మినిస్టర్ అవుతాడని అనుకున్నాం తప్ప ప్రధానమంత్రి పోస్ట్కే మన్మోహన్ సింగ్ని తీసుకొస్తున్నట్ట అని. వచ్చాడు మన్మోహన్ సింగ్. వచ్చి ఆయన చేసిన ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఆయన టైంలో ఏమేం జరిగాయి. ఈ మహాత్మా గాంధీ నరేగా ఎప్పుడు వచ్చింది? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఇవాళ దానివల్ల ఎన్ని స్కాములు బయటకు వస్తున్నాయి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 75,000 కోట్లు అనుకుంటాను. రుణమాఫీ అంటే నిజంగా రుణమాఫీ చేశారు. రుణమాఫీ అని దాని మీద రోజు గొడవలే మనకి. నువ్వు అంత చేస్తాన్నావు, ఎంత చేసావు, ఎక్కడ చేసావు, ఎవరికి చేసావు చూపించు, ఇవే రోజు గొడవలు. 75,000 కోట్ల రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా రుణమాఫీ అని ప్రకటించాడు. ఆ ప్రకటించిన కూడా సరిగ్గా వినపడలేదు మాకు, స్లోగా ప్రకటించాడు. 75,000 కోట్లు అనా పైసలతో ఇంట్లో కూర్చున్నాడు, బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేసాయి ట్రాన్స్ఫర్ అయ్యి. వాడు ఏ పార్టీ అని, కాంగ్రెసా, తెలుగుదేశమా, కమ్యూనిస్టా అని అందరికీ కరెక్ట్గా దాని మీద ఒక్క కంప్లైంట్ రాలే. అన్నారు కానీ ఇవ్వలేదండి అని ఒక్క కంప్లైంట్ రాలే. ఎందుకంటే ఆయన రిజల్ట్ మీదే చూశాడు తప్ప పొలిటికల్ బెనిఫిట్ అనేది అసలు చూసుకోలే. అందుకే 2004 కన్నా 2009లో ఎక్కువ సీట్లతోటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి కారణం ఆయనే. ఆయన పెట్టిన ఆర్టీఐ వల్లే ఆర్టీఐని విపరీతంగా వాడి చాలా స్కాములు, లేని స్కాములు, 2G స్కామ్ లాంటిది స్కాములన్నీ స్కాముల కింద చిత్రీకరించడంలో అపోజిషన్ వారు సఫలీకృతులయ్యారు. అధికారం 2014లో పోయింది. బట్ ఇలాంటి ప్రయోగాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ చాలా చేసింది ప్రయోగాలు. నిజంగా కాంగ్రెస్ బలహీనం అయిపోయి నేను ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. కాంగ్రెస్ బలహీనపడటం, కాంగ్రెస్ అధికారంలో ఉందా ప్రతిపక్షంలో ఉందా అన్నది వేరే విషయం. బలహీనపడటం మాత్రం ఈ దేశానికి చాలా ప్రమాదకరం. కాంగ్రెస్ బలం పడాలి. మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తుల్ని కూడా తీసుకొచ్చి సద్వినియోగం చేసుకుని దేశాన్ని నిలబెట్టగలరు, ఆ పార్టీ జీన్లో ఉంది అనేటువంటిది నేను నమ్ముతాను.